ముఖ్యంగా వ్యాస పౌర్ణమి అనగానే మనం గుర్తు చేసుకోవాల్సిన అంశాలు ఏమిటి, ఎటువంటి ప్రాముఖ్యత ఈ వ్యాస పౌర్ణమికి ఉంది? వ్యాసము అంటేనే ఒక వృత్తము అని అర్థం. వృత్తము అంటే ఒక సర్కిల్. ఈ గురు స్వరూపము అనేది ఎప్పుడు ఎండ్లెస్ అన్నమాట. దీని బిగినింగ్ పాయింట్ ఏది, ఎండింగ్ పాయింట్ ఏది అనేది ఎవరు చెప్పలేదు. వ్యాసము అనేటటువంటిది ఒక పదవి. ఈ ద్వాపర యుగంలో మనందరికీ జ్ఞానం అందించడం నిమిత్తము కృష్ణద్వైపాయనుడిగా స్వామి ఉద్భవించారు. ఆ స్వామి ఉద్భవించినటువంటి పౌర్ణమి ఈ ఆషాఢ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి. అందుకని దీన్ని వ్యాస పౌర్ణమి అంటారు. ఎవరండి ఈ వ్యాసుల వారు అంటే, అచతుర్బదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి. 4 చేతులు లేవు, 4 ముఖాలు లేవు, కానీ ఒకటే ముఖం ఉన్నప్పటికీ ఆయన బ్రహ్మతోటి సమానము. 2 చేతులు ఉన్నాయి ఆయనకి, 4 చేతులు లేవు. ద్విబాహురపరో హరి. 2 చేతులే ఉన్నా ఆయన హరితోటి సమానుడు. అపాలలోచన శంభు. పాల భాగంలో ఆయనకి కన్ను లేదు, అయినా సాక్షాత్తు శివుడే. అదే మనం నిత్యము చెప్పుకుంటే శ్లోకం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది వ్యాసుల వారి యొక్క గొప్పతనం. ఆయన ఉద్భవించి ఇష్టం వచ్చినట్టుగా ఉన్న వేదరాశిని, పురాణాలు అనేటటువంటివి లభించకుండా ఉన్న దశలో, స్మృతులు అనేవి అందుబాటులో లేకుండా పోయినటువంటి సమయంలో చతుర్వేదాలని విభజించి ఒక పక్క నుంచి స్మృతులు బ్రహ్మసూత్రాదులన్నీ కూడా మనకి అందించి, ఇంకొక పక్క నుంచి అష్టాదశ పురాణాలని రచించి ఈ మానవాళి మొత్తాన్ని ఉద్ధరించి అద్భుతమైన మహాభారత గ్రంథాన్ని, ఇప్పటిదాకా ప్రపంచంలో దాన్ని మించినటువంటి పెద్ద గ్రంథం ఇంకొకటి లేదు. 1,00,000 శ్లోకాలతో కూడినటువంటి గ్రంథం మహాభారతం అని మనం పిలుస్తాం. కాబట్టి అలాంటి మహాభారతాన్ని ఇచ్చి అందులో పరమాత్మ యొక్క హృదయాన్ని భగవద్గీతగా అనేక రూపాలుగా ఆవిష్కరించినటువంటి మహానుభావుడు పుట్టినటువంటి మహత్తరమైన రోజు ఈరోజు. ఈరోజు ఖచ్చితంగా వ్యాసుల వారికి మనం అందరం ఉదయాన్నే అర్చన చేసుకొని తీరాలి. అర్చన చేసుకోలేదు, వ్యాసుల వారిని తలుచుకోలేదు, వ్యాసుల వారిని స్మరించలేదు అంటే మనం కృతజ్ఞులం అవుతాము. కృతజ్ఞత చూపించాలి అంటే ఆయన్ని ఖచ్చితంగా తలుచుకోవాలి. ఎక్కడ ఉంటాడయ్యా అంటే ఆయన చిరంజీవి వ్యాసుల వారు. ఈ కలియుగంలో ఎవరు వ్యాసపీఠం ఎక్కి భాగవతాది గ్రంథాలు నిష్కల్మషంగా ఆయన ఎలా అయితే జనాలందరికీ అందాలి అనే ఆర్తితో చెప్పారో, అలా ఆర్తితో చెప్పే అందరూ వ్యాసులే. అందుకే మనమందరము ఏ ఉపన్యాసం చెప్పే ముందైనా వేదికెక్కి కూర్చొని నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా చెప్పుకుంటాం మనమందరం. దానికి కారణం ఏమిటయ్యా అంటే ఒక్కటి కారణం. వ్యాసుల వారు లేకపోతే వైదిక వాంగ్మయం అనేటటువంటిది లేదు. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. ఈ జగత్తులో ఉన్నటువంటి జ్ఞానం అంతా వ్యాసుల వారి యొక్క ఉచ్ఛిష్టం. అంటే వారు తీసుకొని ఆస్వాదించి మనకు అందించినటువంటి ఉచ్ఛిష్టమే ఆ జ్ఞానం అంతా. వారి యొక్క ఆ మేధ నుంచి మనందరికీ లభించినటువంటిది. కాబట్టి ఈ వ్యాస పౌర్ణమి నాడు ఖచ్చితంగా వ్యాసుల వారిని తలుచుకుంటూ, వ్యాస పూజ చేసుకుంటూ, వ్యాసుల వారి మీదే సదా హృదయాన్ని నిలిపి ఆ వ్యాసుల వారిని ఎప్పుడైతే మనం స్మరిస్తామో వ్యాసుల వారు అందించినటువంటి విద్యలన్నీ కూడా మనల్ని రక్షిస్తాయి. అందుకని వ్యాస పౌర్ణమికి వ్యాస పూజ చేయడం వల్ల వ్యాసుల వారు సారస్వతము యొక్క రక్ష మనకి లభిస్తుంది.